మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దగట్టు జాతర మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు చంద్రపట్నం నిర్వహించారు. చంద్రపట్నం గురించి తెలుసుకుందాం. మనతో పెద్ద మనుషులు ఉన్నారు. ఈ పెద్దగట్టు జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర. ఆదివారం నైటు కేసాల నుంచి దేవరపేట వచ్చిన తర్వాత సోమవారం తెల్లారుజామున కార్యక్రమాలన్నీ అయిపోతాయి. బొట్టు కోణం అన్నీ అయిన తర్వాత 3 గోడలు భరిస్తాం. మధ్యాహ్నం జాగిడాల పోస్తాం. సోమవారం ఆ రోజు ముగించుకొని మంగళవారం 9ంటికి బయలుదేరి అదే అన్నం పెట్టే ముందర చంద్రపట్నం వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మెంతపోయిన వారు ఉన్నవారు గొడవారు మట్టవారు దండవారు కూడా ఉంటారు. ఇక్కడ వీరందరూ కలిసి ఆ చంద్రపట్నం వేయడం జరుగుతుంది. ఈ రోజుతోని చంద్రపట్నం అయిపోతే రేపు బుధవారం 2 పాలపోనాలు తెచ్చి వండి ఒక ఏటపిల్లని కోసి దాటి సాయంత్రం చంద్రపట్నం ఎత్తి పుట్లో పోసి మళ్ళీ ఆనవాతి కేసారం దేవరు పెట్టి ఎత్తుకొని పోతామండి. అవి ఇంకా 2 రోజులు జాతర జరిగినా కానీ సంబంధం ఏం లేదు. చంద్రపట్నం గురించి ఎందుకు నిర్వహిస్తారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చంద్రపట్నం అనగా సోమవారం రోజు ఆ స్వామివారిని అమ్మవారిని ప్రదానం చేసి సోమవారం పొద్దున్నే ఉదయం ముద్దర పూలు రాయడం జరుగుతుంది. ఆ రోజు ప్రదానం చేయడం కంప్లీట్ అవుతుంది. 2వ రోజు అయిన మంగళవారం రోజు ఆ చంద్రపట్నము ఆ అమ్మవారికి స్వామివారికి ఇష్టమైన పంచవర్ణంల ముగ్గుతో భూవనమున పెళ్లి గద్దగా మనం దాన్ని విశిష్టంగా చూద్దాం. కాబట్టి ఆ పంచవర్ణంల ముగ్గులతోటి ఆ పట్నం వేసి ఆ పట్నం మీద లింగమంతుల స్వామిని మాణిక్యమ్మదేవిని కూర్చోబెట్టడం జరుగుతుంది. చేపించి ఆ కళ్యాణం చేపించడం జరుగుతుంది. ఈరోజు ఆ కళ్యాణము ఆకాశం అంటే ఆ దేవుళ్ళకి ఆకాశం పందిరిగా, భూవనమున పెళ్లి గద్దగా, మనకేమో పెళ్లిపీటలు, స్వామివారికేమో పంచవర్ణంలో ముగ్గులు వేసి కూర్చోబెట్టడం జరుగుతుంది.